హాయ్. ఓకే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్. ఏంటి వెనక్కి ఏదో దాచిపెట్టుకుని వస్తున్నావు? గెస్ వాట్? ఏంటి బ్రదర్, ఏమైనా సర్ప్రైజా నా కోసం? ఎస్, iQOO Z3 5G మొబైల్. వావ్, సూపర్ మొబైల్ బ్రదర్. iQOO Z3 అండర్ 20,000. ఇది ఒక మంచి ఫోన్. ఎస్, అందుకే అన్బాక్సింగ్ చేసి నీ ఛానల్లో పోస్ట్ చేస్తే నీకు హెల్ప్ అవుతుందని ఓపెన్ చేయకుండానే తీసుకొచ్చాను. థ్యాంక్ యూ బ్రదర్. లెట్స్ ప్లే ద వీడియో. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ నన్ను ఎంకరేజ్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫీల్డ్లో నేను ప్రొఫెషనల్ కానప్పటికీ మంచి వీడియో అండ్ ఆడియో క్వాలిటీతో పాటు మంచి కంటెంట్తో రావడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను. నా పేరు శ్రీను, మీరు చూస్తున్నారు ఛానల్ ప్రేమశ్రీను. iQOO మొబైల్స్ అంటే మనకు గుర్తొచ్చేది గేమింగ్ మొబైల్. ఈసారి మాత్రం గేమింగ్ మీద ఒకటే కాన్సన్ట్రేషన్ పెట్టకుండా మిగతా ఫీచర్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడుతూ ఈ కంపెనీ iQOO Z3 5G అనే మోడల్ని రిలీజ్ చేసింది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 6GB ర్యామ్ 128GB రోమ్ వచ్చేసరికి 19,990 రూపీస్. అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ 128GB రోమ్ వచ్చేసరికి 20,990 రూపీస్. అండ్ టాప్ ఎండ్ గురించి మనం మాట్లాడుకుంటే 8GB ర్యామ్ 256GB రోమ్ వచ్చేసరికి 22,990 రూపీస్. దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే రోమ్ అనేది ర్యామ్ కింద యాక్ట్ చేస్తుంది. 6GB ప్లస్ 1GB ర్యామ్. 6GB వేరియంట్ వచ్చేసరికి అడిషనల్గా 1GB ర్యామ్ని రోమ్ నుంచి తీసుకుంటుంది CPU దానికి కావాల్సినప్పుడు. అండ్ సెకండ్ వేరియంట్ 8GB ర్యామ్ వచ్చేసరికి 3GB ర్యామ్ అడిషనల్గా రోమ్ నుంచి తీసుకుంటుంది CPU కావాల్సినప్పుడు. అంటే మనం 6GB ర్యామ్ని 7GB ర్యామ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ 8GB ర్యామ్ని ప్లస్ 3GB కాబట్టి మనకి 11GB కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి అండ్ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎస్, మన ముందు iQOO Z3 లేదా iQOO G3 5G మొబైల్ బాక్స్ అయితే ఉంది. బాక్స్ మీరు చూడొచ్చు. బాక్స్ పైన మనకి iQOO బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఈ బాక్స్ వచ్చేసరికి మనకి రెగ్యులర్గా ఉండే మొబైల్ బాక్సెస్కి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్కి వస్తే మనకి సార్ వాల్యూస్ అండ్ మొబైల్ ప్రైస్, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా, నెక్స్ట్ మొబైల్ డీటెయిల్స్ అంతా కంప్లీట్గా మెన్షన్ చేశారు. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి మొబైల్ మోడల్ నెంబర్ మెన్షన్ చేశారు, iQOO Z3 లేదా G3 5G అని. అండ్ ఇంకో సైడ్ చూస్తే సేమ్ మోడల్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. బాక్స్ అయితే ఓవరాల్గా చూడడానికి ఇలా ఉంది, మీరు చూడొచ్చు. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి TPU కేస్ మీరు చూడొచ్చు. క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ నేను పక్కన పెడుతున్నాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అడాప్టర్ అయితే ఉంది, ఛార్జర్. ఇది 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇది. బట్ మన మొబైల్ అయితే 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నేను పక్కన పెడుతున్నాను. అండ్ Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు బాక్స్లో, మీరు చూడొచ్చు. అండ్ ఇది కూడా నేను పక్కన పెడుతున్నాను. అండ్ దీంతోపాటు మనకి బాక్స్లో సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ యూజర్ మాన్యువల్ కూడా ఉంది. ఓకే, ఇది నేను పక్కన పెడుతున్నాను. మొత్తానికి ఫైనల్గా కింగ్ ఆఫ్ ద షో మొబైల్ అయితే మనకు కనబడుతుంది, మీరు చూడొచ్చు. చుట్టూ మనకి ర్యాప్ అయితే ప్రొవైడ్ చేశారు, ప్రొటెక్షన్ అనమాట. నేను ఓపెన్ చేస్తున్నాను. ఎస్, మొబైల్ అయితే చూడొచ్చు. చూడడానికి చాలా బాగుంది. ఇది మనకి సైబర్ గ్రే కలర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్రేడియంట్ అయితే చూడొచ్చు, కొంచెం రెయిన్బో షాడోస్ అయితే కనబడుతున్నాయి. లుకింగ్ అయితే హాసం అని చెప్పుకోవచ్చు, చూడడానికి చాలా బాగుంది. అండ్ టాప్లోకి వచ్చేసరికి స్క్రీన్ గార్డ్ అనేది ప్రీ అప్లైడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ మనకు ఓవరాల్గా ఫిజికల్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటే బాటమ్ వచ్చేసరికి 3.5 జాక్ అయితే ఉంది. అండ్ Type-C పోర్ట్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. అండ్ ఇంకో సైడ్ చూస్తే మనకి పవర్ బటన్స్తో పాటు పవర్ బటన్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ కొంచెం టాప్లోకి వెళ్తే మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి, అప్ అండ్ డౌన్. అండ్ టాప్లోకి వచ్చేసరికి మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి సిమ్ ట్రే ఉంది.
అండ్ ఈ సైడ్ చూస్తే మనకి ఎంటీ టోటల్గా ఏం లేదు. ఓకే, మొబైల్ అయితే ఓవరాల్గా ఇలా ఉంది. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ట్రిపుల్ సెటప్ కెమెరా అయితే ఉంది. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి సింగిల్ సెటప్ కెమెరా ఉంది. ఈ నాచ్ అనేది కొంచెం రెగ్యులర్గా ట్రెడిషనల్గా ఉంది. మనం కొంచెం ఓల్డ్ మొబైల్స్ ఎలా ఉంటాయి చూడడానికి అలానే ఉంది. కొంచెం ట్రెండ్గా ఇస్తే బాగుండేదని అనిపించింది. ఓకే, మొబైల్ అయితే ఓవరాల్గా ఇది. ఒకసారి ఈ మొబైల్ గురించి అసలు కథ ఏంది ఒకసారి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ యొక్క హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే మొబైల్ అయితే చూడడానికి చాలా బాగుంది. బట్ ఫ్రంట్ కెమెరా నాచ్ వచ్చేసరికి కొంచెం ఓల్డ్ మోడల్ డిజైన్ అనిపించింది, మిగతా అంతా ఓకే. అండ్ ఈ మొబైల్ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే యూస్ చేశారు. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్తో మనకు వస్తుంది. మనం ఆల్మోస్ట్ ఇది 20,000 రూపీస్ ప్రైస్ పెడుతున్నాం కాబట్టి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది కాబట్టి AMOLED డిస్ప్లే ఇస్తే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసరికి పాండా గ్లాస్ యూస్ చేశారని కంపెనీ చెప్తుంది. అండ్ ఈ గ్లాస్ వచ్చేసరికి మనం రెగ్యులర్గా అన్ని ఫోన్లలో యూస్ చేసే కార్నింగ్ గొరిల్లా గ్లాస్కి ఈక్వల్గా ఉంటుందని కంపెనీ అంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఫ్రేము అండ్ కేస్ వచ్చేసరికి ప్లాస్టిక్ పాలికార్బోనేట్ యూస్ చేశారు. ప్లాస్టిక్ యూస్ చేస్తారు కాబట్టి మనం బ్యాక్ సైడ్ అయితే ఖచ్చితంగా కేస్ యూస్ చేయాలి, లేకపోతే స్క్రాచెస్ లైన్స్ పడతాయి. అండ్ దీని వెయిట్ గురించి మనం మాట్లాడుకుంటే 185.5 grams అయితే ఉంది. కొంచెం వెయిట్లెస్గానే ఉంది. ఇన్ హ్యాండ్ ఫీలింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ రేర్ కెమెరా, మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్స్ కెమెరా అయితే యూస్ చేశారు. దీని సెన్సార్ వచ్చేసరికి సామ్సంగ్ GW3 అనే సెన్సార్ యూస్ చేశారు. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి అల్ట్రా వైడ్ కోసం 8 మెగాపిక్సెల్స్ అయితే యూస్ చేశారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మైక్రో షాట్స్ కోసం 2 మెగాపిక్సెల్స్ అయితే యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే 16 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా అయితే యూస్ చేశారు. అండ్ కెమెరా పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది ఫోటో శాంపిల్స్, కలర్స్ అయితే చాలా బాగున్నాయి, న్యాచురల్గా ఉన్నాయి, డీటెయిల్స్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ వీడియో గురించి మనం మాట్లాడుకుంటే వీడియో మనం బ్యాక్ సైడ్ రేర్ కెమెరా యూస్ చేసి మనం 4K అప్ టు 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. మనం ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మనం 1080 పిక్సెల్స్ వరకు రికార్డ్ చేయొచ్చు. దీనిలో సోనీ సెన్సార్ లేనప్పటికీ కెమెరా పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఇదే మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇది Snapdragon 768 5G ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఇండియాలో ఈ ప్రాసెసర్తో ఇదే ఫస్ట్ మొబైల్. ఇది మల్టీ టాస్కింగ్లో కింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఎట్ ఎ టైం నెంబర్ ఆఫ్ యాప్స్ అయితే యూస్ చేయొచ్చు. మన రీలోడింగ్ లాంటి ఇష్యూస్ అయితే మనం ఫేస్ చేయం. బ్యాటరీ అండ్ ఛార్జర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మొబైల్లో బ్యాటరీ వచ్చేసరికి 4400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మొబైల్ 55 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి మొబైల్ బాక్స్తో పాటు మనకి 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం 0 to 50% వచ్చేసరికి జస్ట్ 19 minutesలో ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం 0 to 100% మాత్రం 60 minutesలో మనకి ఛార్జింగ్ ఫుల్ అయిపోతుంది. ఆండ్రాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వన్ టచ్ ఆండ్రాయిడ్ 11తో పాటు వస్తుంది. యూఏ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ వివో ఫోన్స్ ఏదైతే ఉందో సేమ్ అలానే అనిపిస్తుంది మనకి. ప్రీవియస్ దాంతో పోలిస్తే యూఏ అయితే ఇప్పుడు చాలా డెవలప్ అయితే చేశారు, అప్గ్రేడ్ చేశారు, చాలా చేంజెస్ అయితే చేశారు. అండ్ దీనిలో అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కంపేర్ టు అదర్ బ్రాండ్స్ కొంచెం లిటిల్ బిట్ స్లోగా అయితే ఉంటుంది, మిగతా అంతా ఓకే. యూఏ కూడా చాలా డెవలప్ చేశారు, చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ గేమింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే కంపేర్ టు అదర్ బ్రాండ్స్ మన iQOO మొబైల్స్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనం గేమ్స్ అనేది ఎక్కువ టైం ఆడినా సరే మనకి మొబైల్ అనేది హీట్ అవ్వదు. పర్టికులర్ ఈ దాంట్లో వచ్చేసరికి ఈ మోడల్లో వచ్చేసరికి 5 layers లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఫోన్ హీట్ చేయకుండా కూల్ చేయడం కోసం ట్రై చేస్తుంది. మనం పెద్ద గేమ్స్ అంటే PUBG, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. ఫ్రేమ్ డ్రాప్స్ లాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఇది iQOO మొబైల్ కాబట్టి మనకి గేమింగ్ మోడ్లో కొంచెం కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అంటే ఈగల్ ఐ, లేకపోతే వాయిస్ చేంజర్, నెక్స్ట్ డో నాట్ డిస్టర్బెన్స్, క్విక్ రీప్లేస్ లాంటి ఆప్షన్స్ అయితే ఈ మొబైల్లో ఉంటాయి. నెక్స్ట్ సిమ్ స్లాట్స్ అండ్ మెమరీ కార్డ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మొబైల్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఎట్ ఎ టైం మనం 4G + 4G అయితే యూస్ చేయగలం. ఇన్ ఫ్యూచర్లో 5G వస్తే మనకి ఎట్ ఎ టైం మనం 5G + 5G అయితే యూస్ చేయలేం, ఒక 4G ఒక 5G యూస్ చేయొచ్చు. అండ్ మనం దీన్ని మెమరీ కార్డ్ యూస్ చేయాలంటే మనం 2 సిమ్లో ఒక సిమ్ త్యాగం చేయాల్సి ఉంటుంది. ఎట్ ఎ టైం మనం 2 సిమ్లు ఒక మెమరీ కార్డ్ అయితే యూస్ చేయలేం, ఒక సిమ్ ఒక మెమరీ కార్డు యూస్ చేయగలం. అండ్ మనం ఈ మెమరీ కార్డ్ని 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్లో మనకి హై ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ N77 అండ్ N78 బ్యాండ్స్ అయితే ఉన్నాయి కాబట్టి 5G రిలేటెడ్. ఇన్ ఫ్యూచర్లో మనకి 5G సేవలు వస్తే మనం ఈ ఫోన్లో సూపర్గా యూస్ చేసుకోవచ్చు. సెన్సార్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొబైల్లో ఏ సెన్సార్ని స్కిప్ అయితే చేయలేదు. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, యాక్సిలోమీటర్ ఉంది,
నెక్స్ట్ కాంపాస్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, ambient లైట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, అండ్ మ్యాగ్నెటోమీటర్ ఉంది, అండ్ ఫేస్ ఐడి కూడా ఉంది. ఫైనల్గా ఈ మొబైల్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, పాజిటివ్స్ వచ్చేసరికి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఇది ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెసర్తో. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇలా మంచి మంచి ఫ్యూచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. 5 లేయర్స్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, ఇలాంటి మంచి మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫ్రంట్ స్క్రీన్ కెమెరా దగ్గర నాచ్ ఏదైతే ఉందో అదైతే కొంచెం చూడడానికి ఓల్డ్ మోడల్లో అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఆల్మోస్ట్ మనం 20,000 రూపీస్ పే చేస్తున్నాం కాబట్టి AMOLED డిస్ప్లే ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది. మీకు అనిపించిందో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్, మీరు పెట్టే ఒక కామెంట్ నన్ను ఎంతో మోటివేట్ చేసి మళ్ళీ ఒక మంచి వీడియో చేయడానికి నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుమా.